వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్రాలండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కానీ ఈ చక్రాలు చాలా టేస్ట్ బాగుంటాయి. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నానండి. మీకు పెద్ద గ్లాస్ కానివ్వండి, కప్పు కానివ్వండి, ఏదైనా తీసుకోండి. నేను తీసుకునే పప్పులు పెసరపప్పు, శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఈ రెండిట్లో ఒకటి, దాంతోపాటు మినపప్పు. ఈ పప్పులన్నీ మీరు తీసుకునే గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైతే ఉంటుంది కదా, అన్నీ కలిపి వాటి నిండా అవ్వాలన్నమాట. నేను అలాగే ఇంత పెద్ద కప్పు తీసుకొని 250 గ్రామ్స్ కప్ అండి ఇది తీసుకొని కుక్కర్లోకి వేసుకున్నాను. ఈ పప్పులన్నీ నానపెట్టాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా మనము ఒక 2-3 సార్లు మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని నేను ఈ చక్రాలకి కారం వాడలేదండి, పచ్చిమిరపకాయలు వాడుతున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు ఈ పప్పులతో పాటు చక్కగా కుక్కర్లో వేసేసుకొని వీటికి సరిపడినంత వాటర్, ఈ పప్పులన్నీ మునిగేంత వరకు వాటర్ అన్నీ పోసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఈ పప్పులకి కనీసం 3-4 విజిల్స్ రానివ్వండి. వచ్చిన తర్వాత మనము న్యాచురల్గా ప్రెషర్ రిలీజ్ చేయాలండి. మీరు వేరేగా మాత్రం చేయొద్దు. ఆ తర్వాత అవి అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్నది బియ్యపిండి అండి. నేను మామూలుగా స్టోర్లోనే కొనుక్కొచ్చాను. ఇంట్లో నేను బియ్యపిండిని ప్రిపేర్ చేయలేదు. అయినా కూడా ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. 1 కప్పు పప్పులు తీసుకున్నాను కదా, ఇప్పుడు 4 కప్పులు బియ్యపిండి తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు జీలకర్ర కానీ వాము కానీ, నేను వాము వేశాను. నువ్వులు ఒక చిన్న కప్పుడు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువైనా కూడా పర్వాలేదు, వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి అంతటికి సరిపడా ఉప్పు ఎంత పడుతుందో చూసుకొని మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇది చక్కగా న్యాచురల్గా ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. మనకి పప్పు చాలా బాగా ఉడికిపోతుంది మెత్తగా. మీరు ఇప్పుడు మ్యాషర్ అయినా తీసుకోవచ్చు దాన్ని చక్కగా మెదపడానికి. లేదు అనుకుంటే నేను చేసినట్టు మిక్సీలోకి తీసేసుకోవచ్చు. చక్కగా మనకి పేస్ట్ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చక్కగా నిదానంగా వేడివేడిగా ఉంటుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎంత వాటర్ కావాలనుకుంటున్నారో అంత వాటరే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పిండిలోకి మనం పేస్ట్ చేసుకున్న పప్పులు ఇవి ఉన్నాయి కదా, వాటితోనే మనము చాలా గట్టిగా చక్రాల పిండిని కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ మాత్రం అస్సలు వేయద్దు. ఒకవేళ వేస్తే గనక చక్రాలన్నీ పాడైపోతాయి, చాలా ఎక్కువ నూనె కూడా పీలుస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు మిక్సీ చేసేటప్పుడు ఆ పప్పులు బాగా మెత్తగా అవడానికి ఎంత వాటర్ అయితే మీకు సరిపోతుందో అంత వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. దాంతోనే ఈ పిండంతా గట్టిగా కలుపుకోవాలి. మళ్ళీ చల్లనీళ్ళు ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి చక్రాలు ఒత్తేటప్పుడు మంచిగా రావు. జాగ్రత్తగా ఈ టిప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే మీకు చాలా బాగా చక్రాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మంచిగా గట్టిగా కలిపేసుకుంటున్నానండి. మనకి కలిపేసుకున్న తర్వాత అసలు ఇలా నొక్కుతున్నా కూడా మనకి తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను తీసుకునే చక్రాలు గిద్దలు ఇవి గన్లా కాదండి. చక్కగా మనకి ప్లేట్ పెట్టేసుకుని ఫస్ట్ ఒక్కసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకెప్పుడు రాయాల్సిన అవసరం లేదు. చక్కగా నూనె రాసేసుకొని దీంట్లో ఫిల్ చేసేసుకొని మనం మూత క్లోజ్ చేసేసుకుంటాం. మీకు నచ్చినట్లు ఏదైనా పేపర్ కానీ ఏమైనా పెట్టుకొని ముందుగానే చక్కగా చక్రాలు అనేవి చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈలోపు బాండీ అనేది కూడా పెట్టేసుకొని నూనె పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనకి నూనె వేడెక్కింది అని అనుకుంటామో ముందు ఒకసారి చూసుకొని ఆ తర్వాత చక్కగా ఈ చక్రాల్ని ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకోవడమే. దయచేసి పిండిని బాగా ముద్ద చేసుకున్న తర్వాత నానబెట్టద్దు. నానబెట్టినా కూడా మీకు నూనె తీసేస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. వెంటనే కలిపేసుకొని అప్పటికప్పుడు గట్టిగా నొక్కేసుకొని మనం చక్రాల గిద్దల్లోకి మార్చేసుకొని చక్రాలు ఒత్తేసుకొని నూనెలో వేసేసుకోవడమే. ఇవి ఎప్పుడైతే చక్కగా మనకి వేగిపోతున్నాయి అని అనుకుంటామో అప్పుడు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, దీంట్లో నేను కారం వేయలేదు కాబట్టి నాకు కలర్ అంత ఎక్కువగా రాదు. కారం వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, వాళ్ళకైతే మాత్రం కలర్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి ఇవి తెల్లగా ఉంటాయని అస్సలు అనుకోవద్దు. వీటికి ఉండే కలర్ వీటికి ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా ఈ చక్రాల రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.